ఓం శివకేశాయ నమః. కార్తీక మాసంలో నారికేల దీపాన్ని వెలిగించడం వలన ధనపరమైన ఇబ్బందులు మరియు కుటుంబ సలహాలు తొలగిపోతాయని నమ్మకం. కార్తీక మాసంలో శివకేశవులిద్దరికీ పరమ పవిత్రమైన మరియు ప్రీతికరమైన మాసం. ఈ నారికేల దీపాన్ని ఒక కొత్త దీపం కుందెని తీసుకొని అందులో బియ్యము పోసి పసుపు కుంకుమ పెట్టి శివయ్య ముందర పెట్టాలి. దానిపైన ఒక కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి ముక్కని పెట్టి అందులో నువ్వుల నూనె వేసి 3 ఒత్తులుగా చేసి 2 ఒత్తులు ఉత్తరం దిక్కుకు, 2 ఒత్తులు దక్షిణం దిక్కుకు, 5 ఒత్తులు తూర్పు దిక్కుకు ఉండేలా వెలిగించుకోవాలి. ఇలా చేయడం వలన ఆ శివకేశవుల అనుగ్రహం మనపై ఉంటుందని మన నమ్మకం. ఈ నారికేల దీపాన్ని వెలిగించిన తర్వాత ఇంకొక కొబ్బరి ముక్కలను తీసుకొని అందులో పంచదార కలిపి నైవేద్యంగా ఉంచి కార్తీక సోమవారం కథ చదువుకొనవలెను. ఇలా చేయడం వలన మనకెంతో శివకేశవులిద్దరి అనుగ్రహం ఉంటుందని తెలియజేయడం అయినది. ఈ మాసంలో స్నానం, దానం, జపం, ఉపవాసం, దీపారాధన, దీపదానం వంటి వాటికి ఎక్కువగా ప్రాధాన్యత ఉంటుంది. ఈ మాసంలో దీపాలు గుడిలోన, ఇంటి ముందు వెలిగిస్తూ ఉంటాము. అయితే కార్తీక మాసంలో నారికేల దీపం వెలిగిస్తే ఆ శివానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.